జాయిన్ అవుతారు. రైట్. శ్రీనివాస్ గారు, సభని సజావుగా నడపటం లేదు, విపక్షాలకి అవకాశం ఇవ్వటం లేదు మీరు అనేది ఎలిగేషన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ. ఇప్పుడు వాళ్ళు చెప్పిన విధంగా నడవాలి సభ అనుకుంటే అది అవివేకం అవుతుంది. మేము చెప్పినట్టే సభ నడవాలని అనుకోవడం ఇంకా పొరపాటు అనే భావన వాళ్ళకి ఎందుకు వస్తుందో మాకు అర్థం కావడం లేదు. వాళ్ళు ఇంకా అధికారంలో ఉందని చెప్పిన భావన కనిపిస్తున్న సందర్భం. వాళ్ళు మాట్లాడితే ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారు అనే మాట ఒక మాట కూడా ఎవరు అన్నారు. ఈరోజు గత శాసనసభ సమావేశాలలో గంటల లెక్క చూస్తే అధికార పార్టీ కంటే వాళ్ళు మాట్లాడింది 1-2 నిమిషాలు ఎక్కువనే ఉన్నట్టు సందర్భం. మేము మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు రోజు మాట్లాడిన వాళ్ళు కానీ శాసనసభ వ్యవహారాల మంత్రి పెద్దలు శ్రీధరబాబు చెప్పినటువంటి అంశం కానీ మా మంత్రులు కూడా చెప్పినట్టు అంశం, ఈరోజు అసెంబ్లీ స్పీకర్ నియమాలకు లోబడి స్పీకర్ ఆలోచనకు అనుగుణంగా నడిచేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రశ్నోత్తరాల సమయం పూర్తి కాగానే వాళ్ళు లగచర్లకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తేటువంటి ప్రయత్నం చేశారు. టీ బ్రేక్ పడ్డది, ఆ తర్వాత బీఏసీకి పోయిర్రు. బీఏసీలో కూడా వాళ్ళు కూర్చొని ఓపిక లేక, అంటే ఎప్పుడు అసలు ఈ సమావేశం పూర్తవుతుందో ఎప్పుడు బయట పడదామనే భావనతో బీఏసీ నుంచి బయటకు వచ్చి, తర్వాత అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత బెల్లు కొట్టగానే వాళ్ళు వచ్చి ప్లాక్ కార్డులు చూపెట్టారు లగచర్ల ఘటనలో చర్చ జరపాలని చెప్పని. అప్పటికే టూరిజం పైన జూపల్లి కృష్ణారావు గారు వారికి అవకాశం సమయం ఇచ్చిన స్పీకర్ గారు వారు లేచి నిలబడ్డారు, మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకు మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఇక్కడ ఒక విషయాన్ని మీ ద్వారా ప్రజలు కూడా చెప్పాలి. సంవత్సరం క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎంపిక చేసుకున్నాం. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రకు అవకాశం ఇచ్చారు. కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడు ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికీ ఇది 3వ సభ జరుగుతున్నప్పుడు ఇప్పటివరకు కూడా కేసీఆర్ గారు వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి చక్కటి సూచనలు సలహాలు ఇవ్వాల్సింది పోయి గొడవ పెట్టుకునే విధంగా ప్రతినిత్యం రాజకీయ చేరిన ఆలోచనతోటి ప్రతినిత్యం సభ వృధా చేసాడు, సభా సమయాన్ని వృధా చేసే పనులతో గొడవ పెట్టుకునేట్టు వారికి బుద్ధి చెప్పాల్సింది పోయి వారు కూడా ఏం మాట్లాడకుండా మిండికొండు పోవడం కూడా ఈరోజు ప్రజలు గమనించాలని చెప్పని కోరుతున్నాం. కేసీఆర్ గారు రారు, వచ్చిన వాళ్ళేమో సభను తప్పుదో పట్టించే కార్యక్రమం చేస్తారు. పచ్చి అబద్ధాలు మాట్లాడమాట. ఈరోజు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి పైన ఏదో ప్రివిలేజ్ మోషన్ అని చెప్పని అబద్ధాలు చెప్తున్నాడని చెప్పండి. వాస్తవం అంకెలతో సహా వాస్తవం చూపించిన 7 లక్షల కోట్ల అప్పు వాస్తవంతో సహా 4 లక్షల పైన ఓ పద్దు, 1 లక్ష పైన ఓ పద్దు, 80,000 పద్దు సరే అంకెలు ఒకటి అటు ఇటు తప్పుంటే 7 లక్షల కోట్లు అప్పుడు మేము బాజాబ్తో మొదటి అసెంబ్లీ సమావేశం చూపించిన తర్వాత ఈరోజు అబద్ధాలు ఆడుతున్నాడు అని చెప్పని మా బట్టి విక్రమ అనడం అని చెప్పని తప్పు. ఇది ముందుగా అబద్ధాలు ఆట మొదలుపెట్టిందే, తెలంగాణ ప్రజలు మోసం చేసిందే బీఆర్ఎస్ పార్టీ మీకు చెప్పడం జరిగింది. ఈరోజు నేను సభలో ఉన్న లగచర్ల ఘటనకు సంబంధించి ఫ్లాగ్ కార్డులు పెడితే మా డిప్యూటీ సీఎం గారు, మా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా శ్రీధరబాబు గారు అసెంబ్లీ రూల్స్ చదివి కూడా వినిపించారు. అసెంబ్లీలో ఫ్లాగ్ కార్డులు చూపెట్టరాదు, మీరు ఉన్నప్పుడు రూల్స్ తయారైనటువంటివి, అంతకుముందు తయారైనటువంటివి మీరు కూడా నడిపిరన్నా వినలేరు. స్పీకర్ గారు వారికి హరీష్ రావు గారు మీకు మైక్ ఇస్తున్నా మీరు మాట్లాడండి అంటే వాళ్ళు నినాదాలు ఆపిన తర్వాత స్పీకర్ గారు మీ దగ్గర ఉన్నటువంటి పత్రాలన్నీ మాకు పంపండి అంటే మీరు నాకు మీ మాట్లాడేప్పుడు ఇస్తారు వారు అంటే ఇచ్చి కయ్య పెట్టుకొని బయటపడాలనే ఆలోచన మాకు అనిపించింది. వారు ముందుగా మృదువుగా స్పీకర్ గారు రిక్వెస్ట్ చేసిండ్రు, తర్వాత స్పీకర్ గారు ఆదేశాలు కూడా ఇచ్చారు, మీరు వెంటనే ఫ్లాగ్ కార్డు ఇచ్చేయాల్సిందే అని చెప్పని. అయినా స్పీకర్ గారు ఆదేశం అంటే దాన్ని ఫాలో కావాలి. స్పీకర్ గారి పరిధిలో అసెంబ్లీ, స్పీకర్ గారు దానికి వారు బాస్గా వారు అంటే అవహేళనగా స్పీకర్ చైర్ ముందుకు వెళ్ళడం, వారి కరపత్రాలు చూపించుకుంటూ దగ్గరికి వెళ్ళి అంటే స్పీకర్ చైర్ను అవమానపరిచిండ్రు, స్పీకర్ గారిని అవమానపరిచిండ్రు. ఇదైనా వీళ్ళు విధానం అని అడుగుతున్నా. ఇది అంటే వీళ్ళు అసెంబ్లీ నడవద్దని చూస్తున్నారు. అసెంబ్లీ ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. సంవత్సర కాలంగా ఓవైపు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా అనేక పథకాలు అమలు చేస్తూ ఆడతళ్ళకు ఆర్టీసీ బస్సు ప్రయాణమే కానీ లేకపోతే 10 లక్షల అంటే మీరు అన్నారు అంటే కానీ వాళ్ళు మీరు అన్నట్టుగా ఒకవేళ మాకు మైక్ ఇవ్వట్లేదు, ఛాన్స్ ఇవ్వట్లేదు, మేము అడిగిన సబ్జెక్ట్ మీద చర్చకి అవకాశం ఇవ్వట్లేదు, ఎందుకు అందుకని బీఎస్సీ బాయ్కాట్ చేసి నేను అదే బీఎస్సీ
వాటి నేనేమంటున్నా, వాళ్లకు సభ నడిస్తే సభ ద్వారా మా బీఆర్ఎస్ పార్టీ గత వైఫల్యం మరిన్ని బయటకు కొడుతుంది చెప్పారు ఒక భయం తప్ప మరొకటి కాదని అంటున్నాం. బీఏసీలో స్పీకర్ గారికి వారి యొక్క ఆలోచన చెప్పాలి. స్పీకర్ గారు అసెంబ్లీ ఎన్ని రోజులు నడుస్తుంది అనేది అసెంబ్లీలో వారు చెప్తారు. ఇప్పుడే చెప్పండి ఎట్లా ఎన్ని రోజులు నడుతుందో చెప్పనేది బజార్లో పిల్లలు కొట్లాడుకున్నట్టుగా బీఎస్ అనేది ఉన్నతమైనటువంటి దాని వాళ్ళు ఉన్నప్పుడు కూడా స్పీకర్ దగ్గర బీఎస్ సమస్యలు అనేక జరిగినాయి. అసెంబ్లీలో స్పీకర్ గారు ప్రకటిస్తారు ఎన్ని రోజులు సభ నడుస్తుంది, ఈ పద్ధతుల మీద నడుస్తుంది, ఆ ప్రకారం నడవాలి. వీలేదో పెట్టి ఈ విధంగా నడవాలంటే లఘుచర్యలకు సంబంధించిన ఘటన కూడా ఒకవేళ చర్చ కంటే మేము సిద్ధంగా ఉంటాం. అది బీఎస్సీలో మాట్లాడాలి, బీఎస్సీలో చర్చకు తీసుకురావాలి, దానికి సమయాన్ని కేటాయించుకోవాలి. దానిపైన ప్రభుత్వం సమాధానం చెప్పడానికి ఉంటుంది. తప్పు చేసిన వారు చట్టం తరపున తీసుకుపోతాను అది జరుగుతుంది. కానీ లఘుచర్యలు కంటే ఇప్పుడు జరగాల్సిందే, టూరిజం ఇప్పుడు జరగాల్సిన అవసరం ఉందనేటువంటి మాట వాళ్ళు మాట్లాడితే ఏమన్నా అలా అంటున్నా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా టూరిజం పాయింట్స్ అనేది చాలా మంది చూడడానికి అవకాశం ఉంది కదా, దానిపై చర్చకు మేము అవకాశం ఇచ్చినాం. లగచర్లకు సంబంధించిన ఘటన మీద చర్చ జరగాలని కూడా బీఎస్లో చర్చ జరిపేది ఉండే. బీఎస్ ఇచ్చిన సమయానికి వారు దానిపైన మేము మాట్లాడినప్పుడు తప్పు పట్టాలి. మీరు ఒక మాట అన్నారు, మమ్మల్ని మాట్లాడించే అవకాశం ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేము? ఎందుకు ఇప్పుడు ఇంత పోయిన స్థానసభ కాలం మీరు ఇప్పుడు మన చర్చ జరుగుతుండగానే మీరు పోయిన స్థానసభ సమావేశాల కంటే సమావేశాలు అయిపోయినాక గంట మా శ్రీధర్బాబు గారు మాట్లాడినటువంటి ఆ క్లిప్పింగ్ వేయండి మీరు. అందులో మీరు మనం మాట్లాడుతున్నప్పుడు మన సహాయకులు ఉంటే చెప్పండి వారికి, మనం అందులో వాళ్ళు ఎందుకు మాట్లాడారు, మేము ఎన్ని గంటలు రైట్ వస్తా సమయం వారికి సమానం కంటే కొంచెం ఎక్కువ ఇస్తే లేదు, ఒకసారి చూడండి. రైట్ వస్తా. శ్రీనివాస్ గారు ఒకసారి బొల్లమల్ల యాదవ్ గారి దగ్గరికి పోదాం. బొల్లమల్ల యాదవ్ గారు